హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న చేప నీడ చేప. ఇది చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఎక్కువగా సముద్రంలో నీడున్న ప్రదేశాల్లో ఈ చేప ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. ఈ చేప యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ చేపలో ఓమెగా 3 అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఉన్న చేపల కన్నా ఈ చేపలో చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చేప ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు. ఇది టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇలాంటి చేపలు ఇలాంటి వేట ఇలాంటివన్నీ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేప ఎంత ముద్దుగా ఉందో, ఎంత నీట్గా ఉందో. ఆ తోక చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేప మీకు మార్కెట్లోనే దొరుకుతుంది. అది సీ ఫుడ్ మార్కెట్ అంటే సముద్రపు చేపలు అమ్మే మార్కెట్ ప్రత్యేకంగా అంటూ ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళి సముద్రపు చేపలు ఎక్కడ దొరుకుతాయని అడగండి. అడిగిన తర్వాత కూడా సముద్ర చేపలని మీరు కొని సముద్ర చేపలని ఎక్కువగా తినడానికైతే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి ఆరోగ్యానికి చాలా చాలా అంటే చాలా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు వీడియో చూసిన వెంటనే నాకు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఈ చేప ఎంతమంది అయితే తింటున్నారో, ఈ చేప ఇకపై ఎంతమంది అయితే తింటారో కూడా నాకు మీరు ఒక కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడే పండి చేప అండి. ఇది పెరుమాళపురం బీచ్లో ఉన్న రేవు అండి. ఈ రేవులో ఒకే ఒక ఇలాంటి జాతి ప్రతి చేప పడుతుంది, కానీ ఇలాంటి చేప మాత్రం పడడం చాలా అరుదుగా దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉందో. కెమెరా కూడా చాలా ఎక్సలెంట్గా తీశారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేప తినడానికి మీరు ఎక్కువగా ప్రిపరేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇలాంటి చేప మీరు ఎప్పుడైతే చూసుంటారో నాకు తెలియదు, కానీ మీరు చూసి ఉండరు. చూడండి, ఇది చందువ లెక్కలే చాలా ఎక్సలెంట్గా ఉంది. సందువకు దగ్గర పోలికలో ఉందనుకుంటున్నారు, కానీ ఇది సందువ మాత్రం కాదు. సందువ కూడా చాలా బాగానే ఉంటుంది. అది నల్ల సందువ అయితే సేమ్ ఇలాగనే ఉంటుంది, కానీ దీనికన్నా రుచి సందువ ఎక్కువ ఉంటుంది. కానీ సందువ రేట్ చాలా ఎక్కువ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేప మీకు దొరకాలంటే ఎక్కువగా మీరు సముద్ర ఒడ్డుకే వెళ్ళాలి. అలా వెళ్ళకుండా నా వీడియోలు చూస్తే మీరు సముద్ర ఒడ్డుకు వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు, కానీ చేపలు మాత్రం వీడియోలు మీరు తినలేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా మార్కెట్కి మాత్రమే వెళ్ళి సముద్రపు చేపలు తినండి. ఓకేనా ఫ్రెండ్, సముద్ర చేపలు కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏట్లో చేపలు, కాలువలో చేపలు ఫ్రెండ్స్, చెరువులో చేపలు ఇవి పెద్దగా మనకి ఆరోగ్యానికి పోషణ చాలా తక్కువగా ఇస్తాయి. సముద్రంలో చేప అయితే మాత్రం చాలా చాలా అంటే చాలా పోషకాలు నీ బాడీలోకి అందుతాయని నేను నా వీడియో ద్వారా మీకు చెబుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేప తినడం వల్ల మీ ఆరోగ్యం కూడా చాలా కుదురు పడుతుంది. కన్నులు కూడా బాగా కనపడుతుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నీ ఒంట్లో ఏమైనా కొవ్వు మాత్రం ఉంటే ఆ కొవ్వు కూడా తగ్గే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేపలు, ఇలాంటి రేవు, ఇలాంటి వాతావరణం మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో మళ్ళీ మీకు దొరుకుతుంది. జై హింద్.